హలో సబ్స్క్రైబర్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మొదట శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు అమ్మవారికి ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే బెల్లం సగ్గుబియ్యం ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకు ఫస్ట్గా నానబెట్టుకున్న బియ్యం సగ్గుబియ్యంని బాగా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా గీ యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ని బాగా అందులో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన ప్రసాదంలో బెల్లం యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం ఉండలు లేకుండా బాగా కరిగి దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఆలోపు అమ్మవారికి పూలమాల కుట్టుకుందాం. యాక్చువల్లీ ఈ పూలైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఫ్రీగా మన ఇంటి ముందే చెట్లు ఉంటాయండి. కానీ మా అత్త వాళ్ళ ఊరికి వచ్చేటప్పటికి ఈ పూలని కొనుక్కోవాలి. మీ ఊర్లో వీటిని కొనుక్కుంటారో ఫ్రీగా మీ చెట్లలోనే తీసుకుంటారో కామెంట్ చేయండి. అయితే ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో వేయించిన జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. వీటిపైన జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ బెల్లం ప్రసాదాలు అమ్మవారికి చాలా ఇష్టం, బెల్లంతో చేసింది. అందుకే నేను ఇది ప్రిపేర్ చేశాను. అయితే నేను పూజ కూడా చేసేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా పూజ జరిగింది. పూజ అయిపోయిన వెంటనే నేను టెంపుల్కి కూడా స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కే వెళ్ళానండి. అయితే ఈ టెంపుల్ యొక్క స్పెషల్ ఏంటంటే ఇక్కడ పూజారి ఉండడు, మనమే టెంపుల్ని రెడీ చేసుకొని దీపారాధన చేసుకోవాలి. చూసారు కదా అమ్మవారు ఎంత కళగా ఉందో. అయితే నేనే ఇక్కడ దీపారాధన చేసి నేనే హారతి ఇస్తున్నాను. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా అక్కడున్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పనిచేసిన తర్వాత అమ్మవారి దగ్గరే ఒక 10-15 మినిట్స్ స్టే చేశానండి. ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాత బాగా అమ్మవారి ముందర రిలాక్స్ అయ్యి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే శ్రావణ మాసం నాకు చాలా స్పెషల్. మీ అందరికీ ఎంత స్పెషల్లో కామెంట్ చేయండి. అయితే త్వరగా నేను 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరికలేవి బయటకు చెప్తే తీరవంటారు, కానీ నా ఈ కోరిక మాత్రం బయటకు చెప్తేనే కదండి మీరు అందరూ తీరుస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రావణ మొదటి శుక్రవారం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.